వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. చాలామంది ఊరికే జడ్జ్ చేస్తూ ఉంటారు మనల్ని. దాంతోపాటు చాలా పెయిన్ ఉన్నప్పటికీ కూడాను కొట్టి పారేస్తూ ఉంటుంటారు. గుండెల్లో చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చాలా లైట్గా తీసేస్తూ ఉంటుంటారు. అప్పుడు ఇంకా పెయిన్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి అంటారు? అండ్ దాంతోపాటు దీనికి మనం స్టోరీ చెప్పొచ్చా అసలు? నేను యాక్చువల్గా ఇప్పుడే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్దాం అనుకున్నాను. చాలా వండర్ఫుల్. నేను మొన్న ఎక్కడో అంటే లైక్ మంచిగా కనెక్ట్ అవుతామేమో చూడండి. కాకపోతే ఒకసారి విన్నప్పుడు మనకు అర్థం కాకపోతే ఇంకొకసారి వెనక్కి తీసుకొని మరీ వినండి. దీనికి ఫస్ట్ నేను ఒక చిన్న స్టోరీ చెప్పి దెన్ ఐ విల్ టేక్ హౌ టు అంటే ఎంగేజ్ చేయాలి ఆ బాధపడుతున్న మనిషిని. జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నట్టు చెప్తాను మీకు స్టోరీ. ఇప్పుడు నేను ఒకరోజు కార్లో వెళ్తున్నాను అనుకోండి. కార్లో వెళ్తూ ఉంటే బాగా వర్షం పడుతోంది. వర్షం పడుతుంటే చక్కగా పాటలు పెట్టుకుని చక్కగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. వెళ్తూ 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 కొంచెం దూరం వెళ్ళాక వర్షం పడుతుంటే మనకి ఏమనిపిస్తుంది? ఏదన్నా వేడివేడిగా పకోడీ అట్లా వేడివేడిగా ఏదైనా సమోసానో టీయో ఏదో తాగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. సరే అని చెప్పేసి అక్కడ పక్కకు ఆపుకున్నాం అనుకోండి. పక్కకు ఆపుకుని కూర్చున్నప్పుడు అప్పుడు మన కార్ అంతా తడిచిపోయి ఉంటుంది కదా. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి అదేంటి మీ కార్ అంతా ఫుల్గా తడిచిపోయింది అని అడిగారు. అడిగితే అప్పుడు వర్షం పడింది మేము వస్తున్నా అంటే వాళ్ళు నవ్వి చాలా అంటే ఒక రకమైన నవ్వి అవునా వర్షమా, ఇక్కడ ఎంత ఎండగాస్తుంటే మీకు వర్షం అంటారేంటి అని ఇలా ఒక నవ్వారు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ సిచ్యుయేషన్. చాలా బాధతో ఉన్న వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఏదో వాళ్ళ బాధని అలా చెప్పుకోబోతే వెంటనే దీనికా నువ్వు ఏడ్చేది, ఇది కామన్ అని అనగానే ఏది అసలు అక్కడ జరిగింది, ఎంత కామను, ఏ ఇంటెన్స్లో ఆ వర్షం పడి ఉంటుంది, అది నో వన్ నోస్. కరెక్ట్. సో బేసికల్గా చాలామంది జడ్జి చేస్తుంటాం. నీకు ఇదే జరిగిందా, నాకు ఇంతకంటే ఎక్కువ జరుగుతుంది. కానీ నీలాగా ఈజీ తీసుకునే మనస్తత్వం కాకపోయి ఉండొచ్చు. ఆమె ఇంకా చెప్పుకోలేని బాధ ఏదైనా ఉండొచ్చు. హస్బెండ్ది ఫిజికల్ అబ్యూస్ అన్న అయి ఉండొచ్చు. పిల్లలది ఏదైనా చెప్పుకోలేని అత్యంత బాధ అయి ఉండొచ్చు. ఎకనామికల్లీ భరించలేని స్ట్రెస్ అయి ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే ఎంపథైజింగ్ లేకుండా నువ్వు సింపతి చూపించమని నేను ఎప్పుడూ చెప్పను. సింపతి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంపతి. సింపతి అంటే అయ్యో ఎందుకే నీకే ఇన్ని కష్టాలు. ఎంపతి ఈజ్ నువ్వు ఆ షూలో ఉండి ఆ పెయిన్ గనక నీకు వస్తే నువ్వు ఏమేం చేస్తావు, ఏమేం ఎక్స్ప్రెషన్స్ పెడతావు, ఎగ్జాక్ట్లీ ఆ పర్సన్ లోపలికి నువ్వు ఆవాహించడం జరుగుతుంది. ఎప్పుడైతే అలా చేస్తావో వాళ్ళకి నీ దగ్గరకు వచ్చి అసలు ఆ మొర పెట్టుకున్నారంటేనే నువ్వెవరో ఒక సన్నిహితులమై ఉంటావు. ఏదో చెప్పుకుంటే ఒక ఆరాటం తీరుతుంది, ఆవేదన తీరుతుందనే వచ్చి ఉంటారు. మరి నువ్వు ఆ షోల్డరో ఆ చెవ్వో ఇవ్వకపోయినట్టయితే ఏదైతే పెయిన్ నుంచి వచ్చారో దానికంటే ఎక్కువ పెయిన్ రావటం జరుగుతుంది. 100% మన చుట్టాల్లో కానీ మన ఫ్రెండ్స్ నాకు తక్కువ. ఎందుకంటే ఫ్రెండ్స్కి అందరము షేర్ చేసుకోము. ఫ్రెండ్స్కి చేసుకుంటే ఒక రకమైన థ్రెటనింగ్ ఉంటుంది. రిలేటివ్స్కి షేర్ చేసుకుంటే థ్రెటనింగ్ కంటే ఎక్కువ ఎగతాళి అనుకోండి, జడ్జిమెంట్ అనుకోండి, బయట ప్రచారం అనుకోనివ్వండి, వీళ్ళు ఒక రకమైన చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా తీసుకుంటే కనుక ఉషా ఫస్ట్ చెప్పడమే ఏ వాడేదో అన్నాడులే, లేకపోతే అదేదో అన్నది లేరా, అసలు అది ఏం జరిగిందో ఎంత పెయిన్ ఉందని చూడరు. జడ్జిమెంట్ ఇలాంటివన్నీ కామన్. నేను ఇంతకంటే ఎక్కువ భరించిన, ఫస్ట్ డైలాగ్ నేను ఇంతకంటే ఎక్కువ భరించిన. సో ఈ రకమైన జడ్జిమెంట్తో ఇంకొక మనిషికి అసలు ఇంకేమైనా చెప్పుకోవాలనిపిస్తుందా? ఒకవేళ ఆ పర్సన్ గనక చాలా సీరియస్ పెయిన్లో ఉండి ఆ ఎంపథైజింగ్ కానీ ఏమీ చూపించకపోవడం వల్ల వెళ్ళి ఏమైనా చేసుకుంటే మరి దానికి పరోక్షంగా నువ్వు కారణం కాల. అది మేడం అంత పెద్ద నిందేస్తారా అంటే మీరే ఆలోచించి చూసుకోండి. మీరు అంతే ఆవేదనతో వెళ్ళారు, ఎవరో మనిషి అలా అన్నారు, మీ ఫీలింగ్ ఏంటి?
ఆలోచించుకొని ఎదుటి మనిషి ఆవేదనకు, ఆ కన్నీళ్ళకి ఒక్క క్షణము ఆగి ఏం చేయాలి మేడం అని క్వశ్చన్ అడిగితే గనక వినండి, వినండి, శాంతం వినండి. మిమ్మల్ని సొల్యూషన్ అడగడానికి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, జస్ట్ చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వ్యాలిడేట్, వాళ్ళు చెప్పిన ఎమోషన్ని నీ ఫిజికల్ బాడీ పోస్చర్తో సహా కన్వే చేయండి. లేదు నన్ను ఇట్లా కొట్టాడో లేకపోతే తిట్టాడో లేకపోతే తప్పులు వచ్చాయో, నీ ఎక్స్ప్రెషన్స్, ఫర్ దాట్ యూ ట్రై టు చేంజ్ దట్ ఫ్రస్ట్రేషన్, దట్ బాధ, దట్ పెయిన్. నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా వింటావో అవన్నీ వస్తాయి. మేడం మేము అవన్నీ పండించలేం, అక్కడ పండించమని యాక్షన్ చేయమని చెప్పట్లా. నువ్వు మానసికంగా ఆ మనిషితో కనెక్ట్ ఉంటే ఖచ్చితంగా రాకపోతే మీరు ట్రై చేయండి. నీ సొంత చెల్లో, నీ సొంత తమ్ముడో, లేకపోతే నీకు ఇష్టమైన వాళ్ళు వచ్చి చెప్పుకుంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో, ప్రతి మనిషి నిన్ను చూస్ చేసుకున్నాడు అంటే నువ్వేదో ఒక కనెక్షన్ ఉంది, నమ్మకంతో నీ దగ్గరకు వచ్చారని అర్థం. కాబట్టి నువ్వు ఆ బాడీ లాంగ్వేజ్తో, ఆ ఒక రెస్పాన్సివ్ లాంగ్వేజ్తో విన్నట్టయితే ఉషా సగం భారం పోతుంది. ఈ చెప్తున్న తరుణంలో నువ్వు చెప్తున్న చూపిస్తున్న రియాక్షన్లో వీళ్ళకి ఆటోమేటిక్గా కొన్ని సొల్యూషన్స్ కూడా రావటం జరుగుతుంది, కొంచెం స్వాంతన లభించడం జరుగుతుంది. అయితే అడ్జస్ట్మెంట్ మోడ్లోకి రావడం జరుగుతుంది, లేదా డెసిషన్ మోడ్లోకి వెళ్ళడం జరుగుతుంది. బట్ యూ బికేమ్ ద రీజన్ ఫర్ ద బెస్ట్. వై డోంట్ యూ బికమ్ బెస్ట్ టు హెల్ప్ సంబడీ లైఫ్ టు బికమ్ బెస్ట్? మేకింగ్ సెన్స్? సో కాబట్టికి మీరు ప్రతి దాన్ని జడ్జి చెయ్యకండి. నువ్వు అట్లా చేశాడు అంటే మరి నువ్వేమన్నా ఉంటావేమో, నువ్వు ఇట్లా చెయ్యకుండా ఉండాల్సింది. ఫస్ట్ మనం ఏదైనా చెప్పగానే ఏమంటారు, నువ్వు ఇలా చెయ్యకు, వాడు అంటే అన్నాడే నువ్వు ఊకోవద్దా, అది అరుస్తే అరిచింది, అరే నువ్వు సపరేట్గా బయటికి పోవద్దా? అట్లుండదు ఉషా. వాళ్ళకి ఏదో పెయిన్ ఉంది, ఇప్పుడు నువ్వు ఇది జడ్జి చెయ్యాలా? ఆ టైంలో వాళ్ళకి ఏమైందో ఆ రకమైన రెస్పాన్స్ ఇచ్చిండ్రు. నువ్వు ఈ జడ్జ్ చెయ్యంగానే వాళ్ళకి మిగతాది ఏమీ చెప్పుకోరాదు కదా. సో ఈ జడ్జిమెంట్, ఉచిత సలహాలు, 4 సార్లు గొడవైందనుకో ఉషా, 4 సార్లు ఎక్కువ గొడవైందనుకో, ఏం కాదులే ఉండు, మరి 5వ సారి పెద్దగా అయితే ఏమైనా ప్రాణాల మీదకి వస్తే ఎవరికైనా. సో ఉచిత సలహా ఇచ్చే ముందు నీ దగ్గరకు వచ్చేంత ప్రియారిటీ ఇచ్చిందంటే క్యాన్ యూ హెల్ప్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గైడింగ్ దెమ్ ఫర్ కౌన్సిలింగ్. దానికంటే ముందు ఎవరైనా పెద్దవాళ్ళకి, ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ థింగ్, నీ దగ్గర సార్ట్ అవుట్ అవుతుంది అనుకుంటే వినడమో, నీ ఒక ఎక్స్ప్రెషన్తో సగం భరోసా, సగం హ్యాపీనెస్ వచ్చేస్తుంది. లేదు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్, వీళ్ళ ఫ్యామిలీయో, ఈ అమ్మాయో, అబ్బాయో, భర్తో, భార్యో, పిల్లడో, ఫ్రెండో, అక్కో, చెల్లో, ఎవరైనా కానీ, గర్ల్ ఫ్రెండ్, ఎవరైనా కానీ, టేక్ ఎ పాజ్ మ్యాన్, గివ్ యువర్ టైమ్. The most important thing in your life is when ఎవరైనా నీ టైం నీడ్లో ఉన్నప్పుడు వచ్చి అడిగితే గివ్ టైమ్ దాన్ యువర్ మనీ. నువ్వు మనీ ఇచ్చినవా లేదా సెకండరీ, అది హాస్పిటల్లో ఉన్నప్పుడైతే ఇవ్వాలి అని నేను చెప్తాను. ఏదైనా సీరియస్గా ఉన్న క్వశ్చన్ అయితే అది వేరే విషయం. కానీ నీ మనీ కంటే కూడా నువ్వు ఇవ్వాల్సింది మంచి మనస్సుతో కూడిన టైమ్. దట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ వెన్ సంబడీ ఈస్ లైక్ అప్రోచింగ్ యూ అన్న అవసరం మీద ఆశతో, ఆవేదనతో వచ్చారు అంటే నువ్వు గనక నీ టైం ఇవ్వు, అంతకంటే ప్రపంచంలో విలువైనది మాత్రం ఏది ఉండదని మాత్రం చెప్తాను ఉషా నేను. సో కాబట్టికి వీటన్నిటికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే బీ సెన్సిటివ్ టు ద పీపుల్ అండ్ బీ సెన్సిటివ్ టు ద సిచ్యువేషన్స్, బికమ్ ట్రూత్ఫుల్ అండ్ హార్ట్, ఒక మంచి మానవత్వం ఉన్న మనుషులుగా మాత్రం ఎదుగుతూ వెళ్ళడం. నిన్న నేను ఒక షో చూస్తుంటే ఒక ఆవిడ చెప్పింది, మీ బాబు మీకు యాక్టర్ కావాలా, డైరెక్టర్ కావాలా, అదంటే మంచి హ్యూమన్ కావాలి అంది. నాకు అంటే నేను చెప్పేదైనా ఓ రైట్ దిస్ ఇస్ కరెక్ట్ అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఏదైనా ఒక మంచి మనిషి లేట్ అయినా కానీ సక్సెస్ గ్యారంటీ, అది మాత్రం మనం చెప్పుకోవాలి. సక్సెస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పారామీటర్స్. సో నువ్వు ఒక నలుగురికి ఇలా ఎవరైతే కన్నీళ్లు పర్యంతమై వచ్చినప్పుడు హేళన చెయ్యకుండా, ఏ పోనీతి గదేనా అనే వర్డ్స్ యూజ్ చేయకుండా, జడ్జిమెంట్ లేకుండా నువ్వు విన్నట్టయితే యు ఆర్ ఎ బెస్ట్ హ్యూమన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.